ఇంకొక పాయింట్ ఇక్కడ కుటుంబానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే గతంలో షర్మిలకు సంబంధించి చాలా విభేదాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డిని అందరూ ఒంటరి చేసేశారు, షర్మిలకే సపోర్ట్ చేశారు, అన్యాయం చేశారని చెప్పేసి పలు మీడియా సంస్థలు కావచ్చు, లేదంటే కొంతమంది పదే పదే మాట్లాడుతూ వచ్చారు. నిన్న ఈ కార్యక్రమానికి సంబంధించి చూసుకుంటే కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ కుటుంబం అంతా కూడా జగన్మోహన్ రెడ్డితో కలవటము, ఆ ఫోటోలు దిగటము, లేదంటే విజయమ్మ గారు చూసినటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆప్యాయత కావచ్చు, ఏదైతే మీడియాలో వచ్చినటువంటి ఈ ప్రచారానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేటట్టుగా ఉన్నాయి. దాంతోపాటు షర్మిలకి సంబంధించినటువంటి గ్యాప్ను కూడా క్లియర్ చేసేలా ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా కుటుంబం అంతా ఒకటే అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టు కనపడుతూ ఉంది కదా. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరయ్యారు కుటుంబంలో అనేది తప్పుడు ప్రచారం. ఇప్పుడు కాదు, షర్మిల గారి ఎపిసోడ్ లో కూడా షర్మిల గారు తప్ప ఇంకెవరు ఆ కుటుంబంతో లేరు, జగన్ గారితోనే ఉన్నారు. కుటుంబం అంటే షర్మిల గారు, జగన్ గారు, విజయం మాత్రమే కాదు కదా, పెద్ద కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, ఈసీ గంగిరెడ్డి గారు కానీ, బంధువులు, వీళ్ళందరిది పెద్ద కుటుంబం. పదుల సంఖ్యలో అన్నదమ్ములు, అక్కజలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అనుకున్న ఒక 500 మందితో మీటింగ్ పెట్టచ్చు. పులివెందుల్లో వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది అంటే విస్తృతమైన కుటుంబం అది. కాబట్టి ఈ కుటుంబంలో షర్మిలత గారి విభేదాలు వచ్చినప్పుడు ఒక షర్మిల వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఒక లెటర్ రాసినటువంటి విజయమ్మ తప్ప మిగతా అందరూ జగన్ తోనే ఉన్నారు. కాబట్టి జగన్ గారు ఈ ఎపిసోడ్ లో మరింత బలపడ్డాడు. అంటే ఏంది మనోడిని ఒంటరి చేస్తున్నారు వీళ్ళు, తల్లి ఈ షర్మిల గారు అనవసరంగా దీన్ని వివాదం చేసి ఇంట్లో పరిష్కరించుకోని దాన్ని ఇదిలో పెట్టారు. సమస్య ఉండొచ్చు, జగన్ గారి తప్ప షర్మిల గారి తప్ప, దట్ ఈస్ అది పట్టించుకోరు ఎవరు. మీరు ఇంట్లో తేల్చుకోవాల్సిన సమస్యని ఇద్దరు రాజకీయ నాయకులు బయట పెడితే మరింత బలహీన పడతాం కదా ఓడిపోయిన టైంలో, ఈ బాధ. అదే టైంలో విజయమ్మ గారు లెటర్ రాయడం, ఇంత క్రిటికల్ టైంలో పోయి ఇంట్లో పోయి కొడుకుని తిట్టచ్చు, కొట్టచ్చు, మీకున్న చనువు మీకు ఉంటుంది, దాన్ని వదిలేసి ఆమె కూడా నేనే రాసి అవన్నీ కరెక్ట్ అని చెప్పి బహిరంగ ఆమె పేరుతో రావడం, దాంతో బాధపడిపోయింది ఆ కుటుంబం. ఓడిపోయినాం ఈ టైంలో. కాబట్టి ఈ రెండు ఘటనలతో షర్మిల గారు లెటర్లు, ప్రకట ప్రకటనలు, విజయమ్మ గారి లేఖతో మరింత కుటుంబంలో బలపడ్డాడు జగన్, బలహీన పల్ల. అది నిన్న జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మనకు స్పష్టంగా విజయమ్మ గారు కూడా రావడం అనేది, ఇంకా ఆ చిన్న చిన్న గ్యాప్లు వాళ్ళకి ఏదైనా అది కూడా పోతుందనుకున్నారు. ఒక చిన్న ఇన్కన్వీన్స్ నాకైతే కనపడింది. మీరు జర్నలిస్టులుగా అబ్జర్వ్ చేస్తుంటారు అనుకుంటాను. విజయమ్మ గారిలో కొంత ఏదో ఆ టైంలో నేను ఆ గ్యాప్ నా ద్వారా వచ్చి ఉండాల్సింది కాదు నా కొడుక్కి అనేది ఆమెలో కనపడింది. అంటే ప్రేమలో అర్థమవుతుంది ఆ పశ్చాత్తాపం అని అన్ను. అంటే ఆమెతో అందరిలో కలవడానికి అంతకుముందు విజయం గారు వస్తే రాజశేఖర రెడ్డి భార్య కదా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డిని విజయంలోనే చూసుకుంటారు సతీమణి కాబట్టి. అలాంటి ఆమెని రావడం ఆ ఫోర్సు ఈ సభలో కొంచెం తగ్గింది. అంటే వీళ్ళందరూ ఫీలింగ్ ఏంటంటే ఆ టైంలో విజయమ్మ గారు లెటర్ రాసి ఉండాల్సింది కాదు, ఇంట్లో వచ్చి ఏమన్నా జగన్ తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు కొడుకు కాబట్టి, కానీ బయటికి రాస్తే బలహీన పడతాడు కదా అనే భావన కుటుంబంలో వచ్చింది. అది కూడా ఆ విజయమ్మ గారి బాడీ లాంగ్వేజ్, ఆమె కూడా కొంచెం ఒక పక్క ఆప్యాయత, ఇంకో పక్క ఏదో తెలియని ఒక తేడా కనపడింది. ఖచ్చితంగా ఇది మంచి పరిణామమే, వాళ్ళ కుటుంబం ఐక్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఓకే సార్.